ఒక పిల్లర్లను ఏర్పాటు చేయటం, ఆ ఇనిషియల్ సెట్టింగ్ పూర్తయిన తర్వాత విగ్రహాన్ని నిలబెట్టడం, ఆ రకంగా చేస్తూ పోవటంతో మనకి అక్కడ సుమారు 11 విగ్రహాలకు సంబంధించినటువంటి ఒక స్థలాన్ని మనం ఆ రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ ఏ రకంగా అయినా సరే ఆ విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని, విగ్రహాలని పెట్టనీయకూడదని చెప్పని కొంతమంది వ్యక్తులు, శక్తులు, సంస్థలు ఆ యొక్క నీళ్ళల్లో ఇట్లా రాళ్ళేసి ఈడ మా ప్లాటు మేము పైకి ఎట్లా రావాలి అన్నటువంటి ఒక విషయాలని తెరనీకి తీసుకొచ్చి దరఖాస్తులు పెట్టి వాళ్ళకి కొంతమంది మద్దతు కూడబెట్టుకొని రకరకాలుగా వ్యవహారాలు చేశారు. అయినా కూడా ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా మార్చుకుంటారు అన్నటువంటి విషయం మీద మనం ఆలోచించాం. మనం ఈరోజు ఇక్కడ విగ్రహం పెడుతుంది కొంతమంది అనుకోవచ్చు, ఓన్లీ ఈయన బీజేపీ నాయకుడు కాబట్టి ఇక్కడ బొడ్డుపల్లి శ్రీనివాస్ ఉన్నాడు, బుర్ర రాజేశ్వర్ ఉన్నాడు, బండారు వెంకట్రావు ఉన్నాడు, హరీష్ ఉన్నాడు, ఇంకోరు ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు విగ్రహాలే పెడుతున్నారు అని చెప్పని కొంతమంది ప్రచారం చేశారు. ఇంకో కొంతమంది ఇంకో రకంగా ప్రచారం కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా ఈ యొక్క విగ్రహాల్లో చూసినట్టయితే బీజేపీ బ్రాండ్ ఉన్నటువంటి విగ్రహం ఒక్కడు కూడా లేదన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. ఈ సంస్కృతికి ప్రతీకలుగా ఈ దేశం నాది, ఈ జాతి నాది, ఈ సంస్కృతి నాది అని చాటి చెప్పినటువంటి మహోన్నత వ్యక్తిని ప్రపంచమంతా కొనియాడినటువంటి వివేకానంద విగ్రహం పెట్టడం తప్ప అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతాను. అంతేకాదు భారతదేశం, భారత మాత, భారత భూమి ప్రపంచానికే జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించినటువంటి చరిత్ర మనం భారతదేశం యొక్క హిస్టరీ కనుక చదివితే మనకు అర్థమవుతుంది. అలాంటి భారత మాత విగ్రహాన్ని పెట్టడం రాజకీయం అవుతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశాన్ని ఏ రకంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించుకోవాలి అన్నటువంటి ఒక విషయం పైన ఒక పవిత్రమైనటువంటి గ్రంథాన్ని దేశ ప్రజల ముందల లోక్సభలో, రాజ్యసభలో ఆమోదింపజేసినటువంటి ఒక విగ్రహాన్ని పెడుతుంటే అడ్డుకోవటం మరి ఏ రకంగా సమర్థనీయమని చెప్పని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా దళిత జాతిలో పుట్టి సామాజిక వర్గాలకి నాయకత్వం వహించి మరి దేశ ఉప ప్రధానిగా ఉన్నటువంటి ఒక బాబు జగజీవన్ రావు విగ్రహాన్ని పెట్టడం తప్ప అని చెప్పని నేను ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా. అంతేకాకుండా బలహీన వర్గాల్లో చైతన్యం నింపి బలహీన వర్గాల యొక్క సామాజిక స్పృహ కొరకు, సామాజిక సాధికో మరి కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తిని కొలుస్తున్నటువంటి తరుణంలో ఒక పులే విగ్రహం అక్కడ పెట్టడం తప్ప అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నా. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మరొక విగ్రహాన్ని మనం చూసినట్టయితే బసవేశ్వరుడి, సంత్ బసవేశ్వరుడి యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించాం. మరి ఆ బసవేశ్వరుడికి మనకి సంబంధం ఉందా అంటే మహిళా లోకానికి సంబంధం ఉంది. మరి దాంతోపాటు మన తెలంగాణకి సంబంధం ఉంది. దాంతోపాటు మొత్తం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఏ రకంగా సాధికారికత ప్రసాదించాలి అన్నటువంటి విషయంలో ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి సంత్ బసవేశ్వరుడు యొక్క విగ్రహాన్ని పెట్టడం తప్ప. అంతేకాకుండా భీష్మాచార్యుడు మనందరికి కూడా తెలిసిందే. రకరకాలుగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహం సంబంధించినటువంటి వ్యక్తులు మహనీయులు అని చెప్పి మనం పెడతా ఉన్నాం. దాంతోపాటు సమాజానికి అనేక రకాలుగా సందేశం ఇచ్చారని చెప్పని మనం పెట్టాలని చెప్పి అనుకుంటున్నాం. దాంతోపాటు రాబోయేటువంటి కాలంలో ఆదర్శాన్ని కానీ, సందేశాన్ని కానీ, ఒక బాటని కానీ చూపించడం కొరకు మనం పెడతా ఉన్నామే కానీ ఆ యొక్క మహనీయులకి మనం కులాన్ని ఆపాదించడం లేదన్నటువంటి విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఏ మెడికల్ కళాశాలకైనా వెళ్ళండి, అది హోమియోనా లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక ఆయుష లేదా ఇంకో రకమైనటువంటి అల్లోపతి అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలిస్తే ప్రతి ఒక్క మెడికల్ కళాశాల దగ్గర ఉండేటువంటి విగ్రహం ఈ ధన్వంతుడి విగ్రహం అని చెప్పని. ఇక సంత్ సేవాలాలకు సంబంధించిన విషయానికి వస్తే మరి ఆనాటి నిజాంకి వ్యతిరేకంగా నిజాం యొక్క సైన్యంలో కొంతమంది గిరిజనులు ఉంటే ఆ రజాకారుల యొక్క మారణకాండకి కొంతమంది కారణమవుతా ఉంటే నా సోదరులు ఆ రకంగా రజాకారులలో ఉంటారా, ఉండకూడదని చెప్పని నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ
గిరిజనులలో మరి సాధికారికత, దేశభక్తి, స్వాభిమానాన్ని పెంపొందించడమే కాకుండా విలువల కోసం మనం బతకాలని చెప్పని అడుగులు తిరుగుతూ ఈ కైలాసగిరి గుట్ట దగ్గర నివాసం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ఒకవైపున నిజాం పట్టుకురమ్మంటే తల దాక్కున్నటువంటి ప్రదేశం ఈ కైలాసగిరి గుట్ట అని చెప్పని నేను ఈ సందర్భంగా తప్పైతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఈరోజు పండగ సాయన్న విగ్రహం ఉన్నది. మరి ఒక మారుమూల కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక సైన్యాన్ని తయారు చేసి నిజాం యొక్క రజాకారులను ఎదిరించడం కొరకు పన్ను కట్టాలంటే పన్ను ఎందుకు కట్టాలి, వరి మీద పన్ను ఏంటి, సిరి మీద కన్నేంటి, ఆ రకంగా పన్నులు కట్టడం అనేది జరగదు, మా రాజ్యాన్ని మేమే పరిపాలిస్తామని చెప్పని నిజాంకి సవాల్ విసిరినటువంటి వ్యక్తి పండగ సాయన్న అని చెప్పని అలాంటి విగ్రహాన్ని మనం ఇక్కడ పెట్టాలనుకోవటం రాజకీయం అవుతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా మీరు ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ఉన్నటువంటి మరొక చాకలి ఐలమ్మ చూసినట్టయితే మనం రజాకారుల యొక్క సినిమాలో చూసాం. ఆ సినిమాలో కూడా వరి కోతలు కోసి వరి ధాన్యాన్ని కుప్పలేస్తే రజాకారులు వచ్చి పన్ను కట్టాలని ఆ కుప్పల్ని తన్ని అక్కడి నుంచి ఎత్తుకుపోయినటువంటి సందర్భంలో ఒక వీర నారిగా నడుం కట్టి నడుం బిగించి ఒక వైపున నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీర నారి మరి యొక్క చాకలి ఐలమ్మ అన్నటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేసుకుంటూ మరి అలాంటి యొక్క మహిళ యొక్క విగ్రహం మనం పెట్టడం రాజకీయం అవుతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకొక వైపున చూస్తే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఈరోజు భువనగిరి ఏరియా కావచ్చు, కిలాస్పూర్ కావచ్చు, ఆ రకంగా నిజాం యొక్క నవాబ్ యొక్క కాలంలో ఉన్నటువంటి అనేక ఏరియాలను కూడా ఆయన సందర్శించి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని మనం ఈ యొక్క అనేక రకాల వృత్తులపైన పన్నేంటని ప్రశ్నించినటువంటి ఒక వీర యోధుడు ఆ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. భావి తరాలకే ఆయన ఆదర్శవంతుడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని అటువంటి వ్యక్తిని ఇక్కడ మనం విగ్రహం పెట్టినట్టయితే మనకున్నటువంటి యువతరం కానీ, మనకున్నటువంటి నవతరం కానీ, మనకున్నటువంటి మహిళలు కానీ, యువకులు కానీ అందరిలో కూడా ఒక స్ఫూర్తి ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన, అభిప్రాయంతో ఏర్పాటు చేయాలనుకోవటం రాజకీయం అవుతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దాంతోపాటు మన యొక్క ఆర్ఆర్ రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, మరి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారు, రెడ్డి కాలేజ్ పేరే మన యొక్క వెంకట్రామరెడ్డి గారి పేరు. ఒకవైపున నిజాం నవాబు యొక్క రాజ్యంలోనే ఒక అధికారిగా ఉంటూనే నిజాంని ప్రతి సందర్భంలో కూడా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని ఇంటర్నల్ గా ప్రతిసారి మాట్లాడుతూ వస్తున్నటువంటి వ్యక్తి ఆ యొక్క వెంకట్రామరెడ్డి గారు అని చెప్పని మనవి చేసుకుంటూ మరి వారి విగ్రహం పెట్టడం రాజకీయం అవుతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నా. దీంతో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, వారు సాధారణ సామాన్య పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. మరి ఆనాటి యొక్క ఉద్యమంలో కావచ్చు, లేకుంటే బలహీన వర్గాల యొక్క సాధికారికతలో కావచ్చు, దాంతోపాటు సమాజం మనకి తెలంగాణ రావాలని చెప్పని అన్ని రకాల ఉద్యమాల్లో తన యొక్క సొంత జమీన్, తన సొంత జాగా, సొంత సంబంధించినటువంటి అన్ని రకాల ఆస్తుల్ని మన దేశానికి అంకితం చేసి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన విగ్రహం పెట్టడం రాజకీయం ఎట్లయితుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇకపోతే దొడ్డి కోమరయ్య గారు, వారు కూడా మనకు ఉన్నటువంటి ఒక ఆనాటి కాలంలో రజాకారులకు వ్యతిరేకంగా, రజాకారుల యొక్క సైన్యానికి వ్యతిరేకంగా నిజాం నవాబులు చేస్తున్నటువంటి ఒక ఆకృత్యాలకి వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి ఒక వ్యక్తి దొడ్డి కొమరయ్య గారిని విగ్రహం పెట్టడం తప్పైతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. కొంతమంది అనుకోవచ్చు ఈ విగ్రహాలు పెడుతుంటే మరి కేసులేంది, ఈ విగ్రహాలు పెట్టడం ప్రభాకర్కి ఏం పట్టింది, ఈ విగ్రహాలు ఆయన ఎందుకు పెడుతున్నాడు అని కూడా కొంతమంది రకరకాలుగా అనుకుంటా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క సమయం సందర్భంలో దానికి సంబంధించిన విషయం కూడా నేను కొద్ది మాటలు మీకు చెప్తాను. అంతేకాకుండా మన రామంతపూర్ వివేక్ నగర్లోనే ఉండి, మన యొక్క రామంతపూర్ వివేక్ నగర్లో ఉండి ఉస్మానియాలో చదువుకుంటూ మరి తెలంగాణ యొక్క ఉద్యమం జాప్యం జరుగుతూ ఉంటే, అంటే రాష్ట్ర అవతరణ జాప్యం జరుగుతూ ఉంటా, మరి ఆ సమయంలో యువ కిషోరుడుగా, యువరత్నంగా ఈ యొక్క వివేక్ నగర్ నుంచి ఉద్యమంలో పాల్గొంటూ ఆ రోజు ఉదయం నాకు కూడా ఆయన ఫోన్ చేశాడు, అన్న నేను పోతున్నా, ఈరోజు సంచలనం జరుగుతుందని చెప్పాను.
అరే బాబు నువ్వేదో అంటున్నావు కానీ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకు, నువ్వు మాత్రం ఉద్యమం చేయి, అందరం కూడా చేస్తున్నాం కానీ ఓపికగా ఉండు అని చెప్పడం జరిగింది. ఆయన ఆ యొక్క ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆవేశం, ఆ ఆవేశాన్ని తట్టుకోలేక స్వయంగా ఆ రకంగా బెదిరించి ఆయన అగ్నికి ఆహుతి అయిపోయినటువంటి శ్రీకాంతాచారి మన యొక్క వివేక్ నగర్ లో నివాసం ఉన్నటువంటి ప్రదేశం. ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని అడిగితే ఆయన ఇల్లు ఇప్పటికి కూడా చూపిస్తారన్నటువంటి విషయాన్ని నేను మీకు అలాంటి యొక్క శ్రీకాంతాచారి విగ్రహాన్ని వెళ్ళడం తప్పైతుందా అని చెప్పని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది రాజకీయాలకు సంబంధం లేదు, ఇది సిద్ధాంతాలకు అంతకంటే కూడా సంబంధం లేదు. కానీ వీళ్ళందరినీ సమాజం మహనీయులుగా కొలిచింది, మహాపురుషులుగా ఆరాధించింది. వీళ్ళు భావితరాలకి సందేశం ఇచ్చేటువంటి ఒక పౌరులుగా గుర్తించారు కాబట్టే మనం ఆ యొక్క విగ్రహాల్ని మనం పెట్టాలనుకుంటున్నాం. మామూలుగా అయితే మీ అందరికి కూడా తెలుసు, మరి విగ్రహం పెట్టాలంటే ఎవరు పెట్టాలి అన్నటువంటి ప్రశ్న మా మోహన్ కృష్ణకి రావచ్చు, లేకుంటే మా యొక్క వినోద్కి రావచ్చు, లేదా మా సుధాకర్ రెడ్డి గారికి రావచ్చు, మా మల్లారెడ్డి గారికి రావచ్చు, ఇంకోటికి కూడా రావచ్చు. అరే ఈయనకే ఏంది అసలు విగ్రహాలు ఎవరు పెట్టాలని వీరప్ప గారు కూడా ఆలోచించవచ్చు, అశోక్ రెడ్డి గారు కూడా ఆలోచించవచ్చు. అసలు విగ్రహాలు పెట్టాలంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ నిర్ణయం చేయాలి, అనుమతి తీసుకోవాలి, వాళ్ళే రెజల్యూషన్ పాస్ చేయాలి, వాళ్ళే భూమిని కేటాయించాలి, వాళ్ళే బడ్జెట్ని పెట్టాలి, వాళ్ళే ఆ రకంగా దాన్ని నిర్మాణం చేసి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి జాతికి అంకితం చేసేటువంటి ఒక ప్రక్రియ మనకి ఏనాటి నుంచో ఉంది. అది నందమూరి తారక రామారావుతో ప్రారంభమైనటువంటి విషయం మనకి ప్రాంగణంగా కనబడుతుందని చెప్పని మనవి చేసుకుంటూ, ఆ తర్వాత కాలంలో అనేక మంది మహనీయుల విగ్రహాలు కూడా రాజకీయ నాయకులది కూడా ఏర్పాటు చేసినటువంటి విషయాలు నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఆ రకంగా ఇక్కడ అప్పుడు ఒక పురపాలక సంఘం ఉండే, మరి ఆ పురపాలక సంఘం సంబంధించినటువంటి వాళ్ళు అలాంటి తీర్మానం చేసినట్టయితే ఖచ్చితంగా ఈ విగ్రహాలన్నీ వాళ్ళే పెట్టేవాళ్ళు, ఈ విగ్రహాల్లో కొన్నన్నా వాళ్ళే పెట్టేవాళ్ళు, మనం ఎవరం కూడా రంగంలోకి వచ్చేటువంటి వాళ్ళం కాదు. కానీ ఒక విషయాన్ని గమనించాలి, ఎవరు ఏ విగ్రహం పెట్టినా ఏనాడు ఈ ప్రభాకర్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎవరి విగ్రహాన్ని వ్యతిరేకించలేదు, అడ్డుకోవాలని ఆలోచన చేయలేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టే రాజీవ్ గాంధీ విగ్రహం ఇక్కడ వెలిసిందన్నటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటూ, ఉప్పల్లో కూడా ఇందిరాగాంధీ విగ్రహం వెలిసిందన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. వాళ్ళు త్యాగదనులే, వాళ్ళు మహనీయులే. కాబట్టి చొరవ మరి ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి ఆ రకంగా తీసుకుని పెట్టడం జరిగింది అన్నటువంటి విషయాన్ని ఉదహరించడం కొరకే నేను ఈ అంశాన్ని తెలియజేశాను. కానీ ఎవరిని కూడా ఆ రకంగా ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించినటువంటి సందర్భం జరగలేదు. కానీ మన యొక్క కెప్టెన్ వీరరాజారెడ్డి, మన అప్చిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో రవీందర్ రెడ్డి తెలుసు, సుధాకర్ గారు తెలుసు, ఇంకొక మీ అందరికి కూడా తెలుసు, ఇక్కడనే చదువుకుంటూ లిటిల్ ఫ్లవర్లో ఆడుకుంటూ మరి మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఉద్యోగం వచ్చి ఒక అవకాశం వచ్చి కార్గిల్లో కాశ్మీర్లో సైన్యం తరఫున పోరాటం చేస్తూ 3 ఉగ్రవాదుల్ని మట్టుపెట్టినటువంటి వ్యక్తి ఆ యొక్క కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహం ప్రభుత్వమే పెట్టింటే, అప్పటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి వాళ్ళే పెట్టుంటే మనకి చాలా సంతోషంగా ఉండేది, ఆనందంగా ఉండేది. కానీ ఆ రకంగా పెట్టకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా